ఇక బ్రేక్ తర్వాత మళ్ళీ వార్తల్లోకి వస్తే సినిమా విషయాల్లోకి వెళ్తే రేపు విడుదల కానున్న తోకలో ఈకలు అంటాడు సినిమా ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్ ని మీరు లైవ్ తిలకించవచ్చు. నమస్కారం అండి. తోకలో ఈకలు అంటోడు రేపు విడుదల కాబోతుంది. దయచేసి మీరందరూ చూసి మా చిత్రాన్ని ఒక 100 రోజుల పండుగని జరిపించాలంటే మీరు ఖచ్చితంగా మా సినిమాని ఆదరించాలి. మన హీరో విషయానికి వస్తే చాలా బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ విషయానికి వస్తే అమ్మాయి చాలా బాగా వచ్చినా రాకపోయినా చాలా బాగా యాక్ట్ చేసింది. మన ప్రొడ్యూసర్ గారి విషయానికి వస్తే చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు, చాలా సెట్లు వేయించాడు, ఏం జరుగుతుంది చేశాడు. కానీ సినిమా రిలీజ్ అయినాక ప్రొడ్యూసరు అమ్మాయి నేను మాట్లాడుతున్నాను ఆగమ్మాయి ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అయ్యాక సార్ మీరు కొంచెం చాలా ఖర్చు పెట్టారు. సినిమా రిలీజ్ అయ్యాక మీరు మీ పరిస్థితి ఏంటో కూడా మళ్ళీ చర్చ పెడదాం. చాలా బాగా చేశారు. దయచేసి మీరు ఆదరించాల్సిందే కోరుతున్నాము. ముందుగా నాకు ఈ తోకలో ఈక సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు సార్. అసలు నేను ఈ సినిమా ఇండస్ట్రీకి ముందు రాకముందు నేను బస్ స్టాండ్లో ఆ పల్లి బఠానీ అని అమ్ముకునేవాడిని. అలా ఒకరోజు బస్ ఎక్కుతూ ఉంటే నా నిర్మాత గారు, డైరెక్టర్ గారు చూసి సినిమాలో అవకాశం ఇచ్చారు నాకు. ఈ విధంగా నేను తోకలో ఈక సినిమా ఎలా ఉంటుందంటే తోకలో ఈకని తీసి పడేసినట్టుగా ఉంటుంది నా క్యారెక్టర్. అందులో అంత బాగుంటుందన్నమాట. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే హీరోయిన్ జింగిలికా శెట్టి చాలా మంచి హీరోయిన్. తను నాకు మంచి నటిగా అందరికీ పబ్లిక్గా సెట్టింగ్లో షూటింగ్ చేస్తూ ఉంటే అందరినీ సరదాగా నవ్విస్తూ ఎంతో హ్యాపీగా షూటింగ్ సాగిపోయింది. అందరికీ తోకలు పెడుతూ అల్లరల్లరిగా చేసింది తను హీరోయిన్. అలా డైరెక్టర్, నిర్మాతలు అలా బ్రేక్ ఇచ్చే టైంలో అలా కూర్చున్న వాళ్ళకి తోకలు పెడుతూ ఇష్టం ఉన్నట్టు అల్లరల్లరిగా చేసింది. ఇలా నాకు క్యారెక్టర్ ఇచ్చిన ముందుగా డైరెక్టర్ గారికి, నిర్మాత గారికి నేను ఎప్పటికీ సదా రుణపడి ఉంటాను వాళ్ళకి. నేనేనా యాక్చువల్లీ కొంచెం బిజీగా ఉన్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరితో వర్క్ చేసుకున్నందుకు. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ. బుల్లే షీఈస్ వెరీ నాటీయా, చాలా మంచి ఆయన. ఎంత బాగా కోఆపరేట్ చేస్తారంటే ఒకవేళ నాకు ఏదైనా యాక్టింగ్ చేయడానికి రాకపోయినా ఇది కోఆపరేట్ చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. యాక్చువల్లీ నేనైతే ఎట్లా ఇండస్ట్రీకి రావడం ఫస్ట్ మూవీ ఇది. ఈ డైరెక్టర్ గారి దగ్గర చేశాను. ప్రొడ్యూసర్ గారు అయితే వెరీ హెల్ప్ఫుల్. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తారు. ఇప్పుడు జ్యూస్ ఒకటి కావాలి సార్ చెప్పాను, వచ్చి 2 minutesలో తెచ్చి నాకు ఇచ్చేస్తారు మళ్ళీ. ఇట్స్ వెరీ నైస్ పీపుల్. వీళ్ళందరితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ముందు నేను అమలాపురంలో పూలు అమ్ముకునేదాన్ని. బండిపూలే అంటే మర్చిపోలేం కదా. సో దట్స్ వై అది యాక్చువల్లీ ముంబై వెళ్ళాను. అక్కడి నుంచి సార్ని ఇట్లా కలవడం, సార్ నా ఫోటోషూట్స్ చూడడం జరిగింది. ఆ తర్వాత సార్ ఇస్ వెరీ డీసెంట్ అనమాట. సో స్వీట్. నేను వీళ్ళింట్లో లంచ్ కూడా చేశాను. చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఇలాగే ఒకరోజు మేము షూటింగ్ చేస్తున్నప్పుడు హీరో ఒకసారి అటు బురదలో పడిపోయాడు. ఇట్స్ వెరీ ఫన్. ఎంత ఎంజాయ్ చేసామంటే మేము ఆ రోజు అంతా షూటింగ్ లో నవ్వుతున్నాడు. మాకంతా ఒక పిక్నిక్ లా గడిచిపోయింది. ఎక్కడ షూట్ చేసామంటే రామోజీ ఫిల్మ్ సిటీ పక్కనే గల్లీలో మేమంతా షూట్ చేసామన్నమాట. ఇట్స్ వెరీ ఫనీ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా కాల్స్ వస్తూనే ఉంటాయి నాకు. నేను వెరీ బిజీ అనమాట. యాక్చువల్లీ ఇంకా చాలా మూవీస్ నన్ను రికమెండ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా అసలు నెక్స్ట్ వీళ్ళకి కూడా దక్కాల ఛాన్స్ అంటే నాకు ఎదలా ఉంది. వాళ్ళు సెకండ్ మూవీ కూడా వీళ్ళతోనే చేయాలనిపిస్తుంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ నాకు చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నా పేరు గిల్రాజ్ అండి. ఈ సినిమా కర్మగాలి నేను ప్రొడ్యూసర్ అండి. అయితే ఈ డైరెక్టర్ నాకు 1.5 year ముందే ఈ సినిమా గురించి చెప్పాడండి. కానీ ఆ తర్వాత తెలిసింది ఇతను వీధి భావతాలు ఆడుకునే ఇతను ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో చాలా బాగా చేశారండి. నా సగం ఆస్తి వాళ్ళ గురించి పోయిందండి. ఇక మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద డైరెక్టర్ అండి. ఈ డైరెక్టర్ స్టోరీ చెప్పేప్పుడు నాకు పెద్ద డైరెక్టర్ అనుకున్నానండి. కానీ ఈ డైరెక్టర్ వచ్చేసి వీధి భావతల డైరెక్టర్ అని నాకు మొన్న తెలిసిందండి. అప్పటికి సినిమా సంకనాకింది. ఈ సెట్ అని ఆ సెట్ అనేసి అడ్డమైన సెట్లన్నీ వేయించి నా పైసలు మొత్తం బర్బాద్ చేశాడు. ఈయన గురించి చెప్పాలంటే ఇంకా చరిత్ర చాలా ఉంది. అక్కడెక్కడో గోదావరి కనిలో బంధనేసి సింగరేణి సెట్ వేయించాడు. అంత పెద్ద మేధావి. నా సినిమా ఇంకో 1 వారం రోజుల్లో మీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కనుక ఈ సినిమాని మీరు ఏదో తోకలో ఈకలా అని పడేయకుండా మా డైరెక్టర్ గురించి తెలిసినా కూడా మీరు మనసులో పెట్టుకొని మా హీరోయిన్ గురించి ఎంత గొప్ప మీకు తెలిసినా కూడా నువ్వు కూర్చో అమ్మా, నువ్వు కూర్చో. నీ గురించి మంచిగానే చెప్తున్నాను కదా, నువ్వు ఎందుకలే
అది రావాలి కదా, ఐటీ సిగ్నల్ నుంచి రావాలి. నీకు ఇక్కడ అక్కడ రాదు కదా, నువ్వు ఆగు కొద్దిగా. వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ అమ్మ కానీ. ఒక్క నిమిషం అమ్మా, ఏమైంది? గోకించుకో కొంతసేపు. షూటింగ్ ప్రెస్ మీట్ కొద్దిసేపు ఆగు. అయినా నీకేందయ్యా, ఈ రోజు లేని దూలతో నీకెందుకు? కొద్దిసేపు ఆగు. కనుక ఈ అమ్మాయి ఏం చేసినా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. ఈ అమ్మాయికి చాలా సగము. అమ్మాయి ఒక నిమిషం, నీ గురించి మంచిగా చెప్తాను. ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే ఇంకా ఉందండి, కాకుంటే వీళ్ళిద్దరి మధ్యలో కొద్దిగా ఉంది. నా సినిమా గురించి నేను చెప్పుకోవాలి కనుక, గొప్ప చెప్పుకోవాలి కనుక చాలా బాగా చేశారు వీళ్ళంతా. హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, డైరెక్టర్ కానీ చాలా గొప్ప చేశారు. నా ఆస్తి గురించి అలా ఆలోచించకండి, నాది మొత్తం ఆస్తి మొత్తం పోయింది. అయినా పర్లేదు, మీకు ఒక మంచి సినిమా అందిస్తున్నానేమో అనే ఫీలింగ్తో నేను ఉన్నాను. ఈరోజు ఉదయం పార్టీ ఆఫీస్ ముందు చనిపోయిన వాచ్మెన్ గల కారణాలు ఎందుకంటే ఒక మహిళను చూసి చనిపోయాడు. ఆ మహిళ మరి కాసేపట్లో మన స్టూడియోలో ఉండబోతుంది. ప్రేక్షకులందరూ దయచేసి గుండె నింపడంతో ఉండండి. రండమ్మా. మీ అక్క వస్తే నేను నిలబట్టమేంటయ్యా? ఊరికద్దు ఎందుకు? నేను మీ అక్క దగ్గర పని చేస్తున్నానా? ఇది బలి బాగుందిరా. ఎవరమ్మా మీ తమ్ముడా? ఈయన చూసి గుండె ఆగిందా, మిమ్మల్ని చూసి గుండె ఆగిందా? జనం చంపడానికి వచ్చినట్టు అంటాన్రా పెట్టు. వాసన తిట్టరా ఇది సాంతిరా. గోళాని మీ పేరమ్మా? నా పేరు తిరుగుని పిలిచేస్తాను. పెట్టి నన్ను తిరుగుని పిలిచినావా? తెలియాలి కదా జనాలకైతే ఇంతకు చెప్పినావు కదా నా పేరు. ఏదంటావు? బాగా పిలుస్తున్నావుగా. రాగి అని కొంచెం అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఏ తర్వాత చెప్పు. ఊ అని మొత్తవా? ఇప్పుడు మాకడ కొత్తలు ఉంటాయి. నాకు తగిలే వాళ్ళంతా ఇంతే ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారో సామీల్ని? ఓరి పాదరాగిలు ఉండు. నరసమ్మ నరసమ్మేతి నరసమ్మ గోరు. నరసమ్మ గోరు. నరసమ్మ గారు 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 కాదు గోరు. గోరా? సరే అయ్యా, మాట్లాడేమనుకున్నా పలుకుంటారు నువ్వు చచ్చిపోతాడు. నరసమ్మ గోరు ఓకేనా? నరసమ్మ గోర్రు గోర్రు గోర్రు. మీరు పార్టీ బాగా ఎటకారం కదండి, ప్రశ్నలు అడగాలి. మీరు చెప్పండి. ఏంది ఆగరాను ఒకసేపు. నరసమ్మ గోరు చెప్పండి. మీరు టికెట్ అది కోసం పార్టీ ఆఫీస్కి వెళ్ళారు కదా? ఒక నిమిషం నాకు సొట్ట పాడకపోతే అస్సలు అవ్వదండి. తాగకూడదమ్మా. చుట్ట ఇక్కడ తాగకూడదు. అక్క చెప్పిన పట్టించుకుంటావేంటి? నా బొగుండే పట్టుకొని నేను అర్థమైంది. ఉపేంద్ర గారికి నా మీద ఆల్రెడీ కక్ష ఉంది, అందుకే పంపిస్తా అన్నాడు. ఏ విషయం మీద అడుగుతారా అంటున్నావో ఆ విషయం తేల్చి నీ కాడ ఎక్కువసేపు ఉండేకి మాకు అస్సలు సమయం లేదు. విషయం అడుగుతాను, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు పార్టీ ఆఫీస్కి వెళ్ళారు కదా పొద్దున? నరసమ్మ గోరు గోరు గోర్రెను ఒట్టెత్తనవేటి పదాలు ఒట్టెత్తవేటని గౌరవం గౌరవంతో గౌరవ పొద్దున అల్లాడేవో చచ్చిపోండి. తర్వాత నీదే వద్దాం లిస్ట్ లో నెంబరు చూసుకో. మరి పార్టీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళారండి? ఎందుకు వెళ్తేని అందరూ ఇదే నా మీద కళ్ళు పడేసారు. రేపు మీరు పబ్లిక్ లైఫ్ లోకి వస్తున్నారు, ప్రజలకు వాగ్దానాలు చేయాలి. మీరు ఎమ్మెల్యే టికెట్ తీసుకోబోతున్నారు, అందుకు పార్టీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు? సెలరత్తం కొంచెం టీ పట్టరారా? మా వాళ్ళు తెస్తారు, మా వాళ్ళు తెస్తారు. 5 రూపాయలకి టీ పట్టరారా? టీ వద్దు ఏమొద్దు, మా వాళ్ళు తెస్తారు. ఒక్క చెయ్యొద్దు మా ఓడిది ఒగ్గుతా లేదా? ఒక్క నిమిషం ఆగండి. ఏంటి బాబు మేము ఎక్కడ చూడలేదు ఈ డోర్ము? బాబు ఒక్క 2 టీలు ఇష్యూ అయిపోయింది. కాఫీ అంట, ఒక టీ అంట, నువ్వు తీసుకో. ఇగో బాగా స్ట్రాంగ్ గా కసియాలా, నాకు పలసగా లైట్ గా ఉంటే కుదరదా? విన్నావు కదా, బాగా స్ట్రాంగ్ గా పలసగా లైట్ గా అంటారు. ఈ డబ్బులు ఇస్తాడంటరా? చెప్పు. ఈ చిల్లర తీసుకొని పార్టీ టికెట్ కొనుక్కోవటానికి వెళ్ళావా? శరణ్కి అటకాలం పడ్డటి. ఎన్ని గొడ్లు పెంచుతానమో, ఎన్ని గేదెలు పెంచుతానమో, మేకలు అటు పాలేసి పితికి ఏటనుకుంటున్నావు? ఈటి వల్ల వచ్చిన లాభాలే ఇక్కడ వరకు వచ్చాను అంత. మరి హైదరాబాద్ ఊరికే చూసేయడానికి వచ్చాను అనుకున్నావు. వేత నువ్వు మా వాడికి ఖర్చులు, నా ఖర్చులు ఎక్కడి నుంచి వచ్చి మాతావు?
ఇప్పుడు మీ గత జీవితం కూడా రాజకీయాలతో ముడిపడి ఉందా, లేకపోతే ఇప్పుడు కొత్తగా మీరు రాజకీయాల్లోకి రావాలి? గత జీవితమేటి ముందు నేనేదో అడుక్కుని కానీ ఇప్పుడు ఏంటి చేస్తున్నాను కూడా. మాకు వంశపారపడినట్టు గొడ్లు గేదెలు అన్ని చేసుకుంటూనే ఉంటాం మేము. మాట మీద ఏంటమ్మా ఈయన బాగా రెచ్చిపోతున్నాడు. ఏసీ మొత్తమా ఏం వద్దులే గానీ మరి ఏమైతే పలకొండు గుండైపోతాడు వచ్చింది కాడి నుండి. ఇప్పుడు పార్టీ టికెట్ తీసుకున్న తర్వాత సపోజ్ అసలు పార్టీ టికెట్ ఇస్తే మీరేం చేద్దాం అనుకుంటున్నారు జనాలు? వారి ఫిక్స్డ్ రేట్ నిజంగా. పార్టీ టికెట్ ఇది ఏడు చేస్తారు, టికెట్ ఎత్తుకుని సంక్రాంతికి నిలిపోతారా? నాకే కదా ఇచ్చింది. మా వాళ్ళందరినీ మా నియోజకవర్గం వాళ్ళని చక్కగా చూస్తాను. దానికి కానీ గెలిపిస్తే నా గుర్తు పెడక. నేను ఎప్పటి నుంచో నమ్ముకుని ఆ గొడ్లేసిన పేడతో వేసిన పెడకే నా గుర్తు. ఆ గుర్తు పెడకతోటి ఆ గుర్తుని పెట్టి ఆ గుర్తుకి ఓటేస్తే నేను గెలిచినట్టయితే అప్పుడు ఏడు చేస్తానంటే 1 లీటర్ పాలు ఇచ్చేస్తాను. ప్రతి ఇంటికి లీటర్ పాలు ఫ్రీ. ఇంకేటద్దాం అనుకున్నారు మనం? ఇంకా బాగా అనుకున్నాను. ఓ ప్యాకెట్ సొట్ట ఫ్రీ. అగ్గిపెట్టి కూడా ఇక మా ఓడి నా తలలో నాలుగులాగా ఉంటాడు అనుకో. ఏమనుకున్నావు? నీకు ఆ మాత్రం తెలివితేటలు ఎక్కడ నడిచొచ్చినాయి అందాలేరా? మా మనిషి శుద్ధి జాలేస్తుందా? అప్పుడు మరి ఆ వాచ్మెన్ ఏమన్నారు? ఆ వాచ్మెన్ చనిపోయాడు. ఏ వాచ్మెన్? మార్నింగ్ వెళ్ళిన రాజకీయ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ వాచ్మెన్ చనిపోయాడు. ఆ విషయం మీకు తెలుసు? నన్ను చూసేపోన్నాడు ఈ బద్దకైతే చూసేపోండాడు. నేనతో ఒక మాట నేనేం మాట కూడా మాట్లాడతో ఆడే చూసాడు. అక్క రాయక్క అన్నాడు. పిలిచాను వెళ్ళానంతే. ఆడు చూసాడు కింద పడిపోయాడు. ఆడికేం మారగా ఉన్నాయి ఎవరికి తెలుసు? ఏతంతో ఏరా అంటే మా మీద ఈ బాబయ్య ఈ హత్యనేరం మన మీద వేసేస్తున్నాడు. హత్యనేరం కదమ్మా. ఏంటి ఇందక్కడే చూస్తున్నానేటి మొదటి నుంచి అట్టగే మాట్లాడుతున్నావు నువ్వు. ఆ వాచ్మెన్ కత్తులు తీసి మంత పెట్టి ఆ వాచ్మెన్ చివరి చూసింది మిమ్మల్ని. చివరి చూసిందే అంటే మొత్తం చూసింది లెక్కట్రా ఆకాశ చూసింది లెక్కటరా కాబట్టి అది మీ కిందే వస్తుంది. అబ్బో అది హత్య నేరం అన్ని చెప్తారా? నీ పేరేతి? నీ పేరు అన్నారు. నేను భయపడినమ్మో ఇట్లాంటి చాలా చూసా. చూసావేంటి? ఈ రోజు ఈ స్థాయిలో ఉండి ఇట్లా ఇంటర్వ్యూలు చేస్తున్నానంటే మీలాంటి వాళ్ళు ఎంతమంది అందరూ బాగా కుమ్మిసినట్టున్నారు. అందుకే టైపాడు సెప్టెంబర్ మా ఓడి సచ్చుడు మంచి రంగు. ఎక్కడ పడికొత్తా నువ్వు? ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఏం తెలియదు. హలో ఏది చెప్పు. ఏంటి అవతల నియోజకవర్గం 2 లీటర్లు పాలు ఇచ్చేస్తారా? నువ్వు 3 లీటర్లు నష్టం లేదు. నువ్వు 3 లీటర్లు ఒక బ్యాగ్ పోతే ఇచ్చి మనకి 40 ఉన్నాయి ఏం పర్లేదు. మన ఇంట్లో 35 ఇల్లు ఉంటాయి. మొత్తం అన్నిటి పంచి చెప్తాను. నువ్వే టెన్షన్ పడకో. నేను వచ్చేస్తాను 2 రోజుల్లో. నేను వచ్చేస్తాను. మనం అన్ని పనులు మనం చేసేసుకుందాం. ఇక్కడ ఎవడో ఎదవ ఇంటర్వ్యూ చేస్తానంటే వచ్చాం. ఆడి పొంది ఆడే క్వశ్చన్లు అడుగుతాడు. ఏంటంటే ఇక్కడ మనవడే ఆగుతున్నా ఈయన ఆగుతాం అనుకుంటున్నాను. ఏసీ మాత్రం గుండైపోతాడు. ఇందాక నేను కొడుకు మొడపాపలు ఇక్కడ ఎవరు అంత బాగాలేదు. సరే ఇది కొనుక్కున్నాడు కానీ నువ్వు మాత్రం అది పంచి అర్థమవుతుందా? డబ్బులు కాదు కానీ మనం డబ్బులు చాలా దూరం అర్థమవుతుందా? మరేటి అంతే ఉంటాను మరి. మంచిది. ఫ్యాన్స్ లేదు పోలేదు. ఎవరు ఫోన్ చేసినా మమ్మల్ని తిడతారేందమ్మా? ఫ్యాన్స్ అయితే తెత్తబెట్టి నువ్వు ఫ్యాన్స్ అసోసియేషన్ హెడ్ సెట్టిమంతా పెట్టి మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పగలుగుతారా? అంటే వ్యక్తిగత జీవితం నీకు ఎందుకని? సరే రేపు జనాల్లోకి వచ్చిన వ్యక్తిగత జీవితం అంటే మీకు మ్యారేజ్ అయిందా? పెరుటి చెప్పు. ఏట్లేదు ఇంటర్వ్యూ అంటే వచ్చాను. ఏ నీ సంగతి సరిగ్గా పెట్టుకోరా? పనంతా చేసావా? సామాన్లు కడిగేసావా? గచ్చు మీద కడిగేసి ముగ్గులెట్టి పొద్దున్నే తెల్లా నేను వస్తాను. తెల్లా నేను వచ్చేస్తాను. రేపు తెల్లారు కాదు ఎల్లుండి తెల్లారా? నీకు కంగారని అవన్నీ ఉతికేసి మనోడు కూడా మన పెట్టాడంట. అవి కూడా ఉతికేసి పని మనిషి అంతా పంపించావా? హలో ఓయ్ వినపడుతుందా? సరే పని మనిషిని పంపి దాంతో రీకేటి కవర్లు దాన్ని పంపేసి ఎల్లుండి నేను వచ్చాక రమ్మంది. దానికి ఫోన్ చేసి అడుగుతాను మరి. అర్థమవుతుందా? గుర్తుంచుకో. నెత్తి మీద పెట్టిగాలి మళ్ళీ ఎవడాడు పక్కన. అలాగే సరే అప్పుడు అన్ని పనులు చూసుకుంటావా? చూసుకుంటావులే. ఇక్కడే లేదు గొడవ ఏమి లేదు.
గురించి ఎంత బానే ఉంటదిలే. ఇక్కడ ఎవడో గన్నారావో బొన్నారావో ఎవడో ఉన్నాడట. అదే మన ఊరి పక్కన ఒక కుంటాడు చెవిటెక్కడ లేడు అత్త ఆడలాగా ఉన్నాడు ఇక్కడ. సరే మరి ఉంటాయి ఇంకో బీడి కట్ల అవి కొంచెం తెచ్చించు. నేను మళ్ళీ పట్ట వచ్చానంటే మళ్ళీ ఆ పల్లెటూరు అర్థం అవ్వదు కదా. ఉంటానయ్యా. తినేస్తాడే మనిషి ఎక్కడ ఉన్నెవడ. మీ ఆయన కూడా చెప్పాలి అమ్మ. ఆయన ముందు తిట్టినా గానీ వెనకాల మాత్రం మనిషిని ఒక్క మాట అన్న ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటాను ఆ మనిషి. ఏదంత నువ్వు అంత ప్రాణం కంటే ఎక్కువ చూసుకునేదాన్ని పెళ్ళైన కొత్తలో. అంటే నాకు నీకు పెళ్ళిన కొత్తలోనా నాకు పెళ్ళిన కొత్తలోనా? నీకు పెళ్ళైన కొత్తలో నా పెళ్ళైన కొత్తలో ఇప్పుడు పెళ్లి కాలేదు ఇంకా. ఈ మొదలు పెళ్లి కూడా కాలేదండి. ఇద్దరు పిల్లలమ్మా. ఇద్దరు పిల్లనికా ఏది మాకు మీరు చూపించే బాగానే ఉండాలి. అయితే విషయం ఏంటంటే మీ ఆయన మీకు వ్యతిరేకంగా బాగుందిదే 150 రూపాయలు కొన్నాను. కానీ గతంలో కూడా మీరు పార్టీ టికెట్లు ఆశించారు. కానీ ఏ పార్టీ ఆఫీస్ మిమ్మల్ని దగ్గరకు కూడా ఇవ్వలేదు టికెట్. సూత్ర భయపడిపోతాను బాబా. మరి అదే ఈసారి మాత్రం ఈ పార్టీ ఆఫీస్ టికెట్ ఇస్తుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఇస్తారు. ఎందుకు ఎట్లా ఇస్తారు? పెద్ద ఖజానా ఉందనా వెనకాల. ఎందుకు అంటే పెద్ద ఐసీసీ కూడా ఇచ్చేస్తున్నారు. ఐసీసీకి ఇస్తున్నారు టికెట్లు. డబ్బులతో టికెట్ కొనుక్కుందామని ఇక్కడ వచ్చారా? ఇప్పుడు గతంలో లెక్క నువ్వు కత్తి సాన పెట్టి ఉంచురే ఉంది. ఈ నేను డిసైడ్ అయిపోండి. ఈ నేసిద్దు ఎల్లి లోపు చెప్పి ఇక్కడ గొడవ అయితే లేకపోతే నువ్వు గతకం అడిగితే లేదా బేగ అడుగు మే ఏంటి ఇప్పుడు గతంలో లాగానే ఈసారి కూడా ఏ పార్టీ టికెట్ మీకు రాకపోతే తదుపరి మీ కార్యాచరణ వస్తుంది. నువ్వు పల్లకుండా వచ్చేద్దే. పల్లకుండా వస్తుందన్న ఆశతో రాని పక్షంలో ఏంటి అని నేను అంటున్నాను. నువ్వు ఎందుకంటానో ఒక కారణం చెప్పింది తర్వాత రాకపోతే ఏం చేస్తారని నేను అడుగుతున్నాను. రాకపోతే అంత పెట్టి వత్తను ఎందుకు రాదని వత్తను చెప్పు. వత్తదని చెప్పి నేను దానికి కారణం నేను చెప్తాను. వస్తే పార్టీ పరంగా పార్టీ మేనిఫెస్టో పరంగా మీరు వెళ్తారు. కానీ రాని పక్షంలో ఎలాంటి మేనిఫెస్టో ఎలా మీరు ముందుకు వెళ్తారు అనేది నేను అడుగుతున్నాను. ఇప్పుడు బాగా అడిగేట్రా కత్తి లోపల ఎట్టిరా చెప్తా. నేను ఏది లేదు వచ్చిందనుకో చక్కగా నేను చెప్పాను కదా మా నియోజకవర్గం వాళ్ళకి అన్ని ఫ్రీ ఇచ్చేస్తాను. మా పెడక్ గుర్తుకు ఓటేస్తే తర్వాత ఇవ్వలేదనుకో ఆడికి మాలిస్ అయిపోద్ది. మాలిసే మరి రెండో మాట్లాడు మాలిసే ఏది లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడేస్తాను. అడిగి పెట్టేస్తాను పెండం అంతే. ఎంత మధ్యలో మాకు సంబంధం లేదు. వెనకాల తమ్ముడు ఉన్నాడు, ఇటు పక్కన పెనిమిటి ఉన్నాడు. వెనకాల తమ్ముడు ముందు పెనిమిటి ఉన్నాడు అంటే నన్నేసేయటం ఎందుకయ్యా? అది ఏది మాట్లాడుతున్నా నీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిద్దామని అనుకుంటాను. ఇప్పుడు అదంతా కాదు కానీ సపోజ్ గెలిస్తే రిజల్ట్ ఎలాంటి మెల్లో నకలు చూసినావా? ఎట్లాంటివి 10 ఉన్నాయి ఆడ. నా పెనిమిటి అన్ని చేసి ఉంచాడు. నేనంటే ఎంత ప్రేమో నమ్మా ఆయనకు. కొనుక్కున్నాను నాయన కలచండి నాయన పిల్లలు కొన్నాను తిరణాలనా ఏమో నాయన చూస్తా ఉంటారు. ఆయన నువ్వు ఉన్నావు కదా నాకు భయం అయితే జడుస్తున్నాను అనుకుంటున్నారు. ఇదిగా నిద్ర వస్తున్నాడు. నువ్వు కూర్చోరా ఆయన కాళ్ళు పెడతాయి. మా వాడి కనీసం కుర్సీ కూడా వేద్దామా లేదా మీకు? ఇటల్లో కూర్చోరా ఏదో అంటారు కంఫర్ట్ బొంఫర్ట్ ఎట్టగా ఉంటది. మీరు మాట్లాడుకోవడానికి స్టూడియో దాకా రావాల్సిన అవసరం లేదు కదమ్మా. ఎక్కడ అడగనిస్తున్నారు? మీరు మాట్లాడుకుంటా మా అక్క మంచిది ఆయన మా పెనిమిటి. సరే నువ్వు అంతలో బానే ఉంది. నన్ను కాకపోతే ముక్కు మొక్క తెలియదు నిన్ను పోగొడతారా? నిన్ను నెత్తి మీద పెట్టుకుని పూజరా వేసిరా గట్టిగా వేసి చెప్తాను వేసి చెప్పు. ఏంటి పోతాండి మొఖం అంత పసుపు రాసుకుని వచ్చింది మొఖం మీద. ఏసీ ఉండదు ఏముండదు చక్కగా మా గొడ్లకు కూడా ఏసీ పెడతాను నేను తెలుసా. ఏమంటారు ఏమో కానీ ఇది నేటి గాలి వార్తలు. ఇది అయిపోయిందా? మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నీ దాన్ని వెతుకోదేటి 2 నిమిషాలు మాకు కెమెరా తిప్పుకో బాబా. నీకు 10 రూపాయలు ఇస్తాను కానీ తిప్పుకోవా. అంటే ఒక్క నిమిషం నాకు బీడీ రేపు అస్సలు మాట్లాడదు బాబా. సరే ఇది ఉంచుకుంటానే. ఈడేమో కాచినట్లా ఏట్లేదు బాబా. విషయం ఏంటంటే ఏం లేదు నా నియోజకవర్గంలో పెడక్ గుర్తు ఓటేసిన వాళ్ళకి అంటే ఈ పెడక్ గుర్తు ఓటేస్తే ఎవరైతే వేస్తారో వాళ్ళందరికీ 3 లీటర్ పాలు ఇప్పుడే ఫ్రెష్ గా డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాను మా ఓడితోటి
3 లీటర్ల పాలు ఇంటింటికి పంపించేస్తాను. ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు పంపించేస్తాను. ఓ మేకపోతే ఇచ్చేస్తాను. దాన్ని మీరు కూర అందుకుంటారో ఏ తొందుకోరో లేదా దాన్ని పెంచుకొని పోషిస్తారో మీ ఇష్టం. అర్థమవుతుందా? ఇలా చేసిస్తే అయిపోయింది కదా, ఇలా ఇచ్చేస్తాను. ఓ బీడే కట్ట ఫ్రీగా ఇచ్చేస్తాను అందరికి. సరే అర్థమవుతుంది కదా. ఇంకెలాంటి హెల్ప్ ఎవరికైనా కావాల్సి వస్తే తప్పకుండా ఇచ్చేస్తాను. ఫుల్ సపోర్ట్ అంతా మీకే ఇచ్చేస్తాను. పెడ గుర్తు కొట్టేసి అయితే ఈ పెడ గుర్తు రావాలంటే ఇప్పుడు మంత్రులు అందరికి వెళ్ళి గుంజు పట్టుకుని లాగేస్తాను. ఇవ్వకపోతే ఎత్తర్లేండి. ఇప్పుడే ఒకటి చచ్చిపోండు. ఆ భయంకైనా ఈయన చూసారు ఎట్ట తెలిసిపోతాడు. మనం వెళ్దాం సరేనా? మీరు ఆ మాట మీద కూర్చుని నా నియోజకవర్గ పెద్దలందరికీ దండాలు వస్తానండి. ఇప్పుడు పెట్టే ఇది ఈనాటి గాలి వార్తలు. మళ్ళీ మరో అంశంతో మళ్ళీ గాలి వార్తలు కలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం. లాగెత్తడే అని పట్టుకోరా బాబా, పట్టుకోరా.